శివస్త్వం శక్తిస్త్వం త్వమసి సమాయత్వం సమయని త్వమాత్మా త్వం కిం పరందేవో అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర అర్ధనారీశ్వరుడై వెడలి వేడ్కతో శశిధరుడు సభకు అర్ధనారీశ్వరుడై వెడలి వేడ్కతో శశిధరుడు సభకు అర్ధనారీశ్వరుడై జటలల్లాడగ జగముల దరగ జటలల్లాడగ జగముల దరగ తకిట తకధీం తకిట తకధీం దగరి సరిధీం ధీం తకిట తకధీం తకిట తకధీం దగరి సరిధీం దగరి సాని దరి సని దప మగరి తకిట ధీం తకిట ధీం తకదిరి అర్ధనారీశ్వరుడై వెడలి వేడ్కతో శశిధరుడు సభకు అర్ధనారీశ్వరుడై. శివుడు తపమాచరించుచుండగా పార్వతీదేవి కినుక వహించి ఎచటికో పోయినది. అంతన పార్వతీదేవి అరుదించు విధం పెట్టిదనినా మృగముల వేటాడ భూము స్వేదమాయనే ఓ ఇంటి ఆదికి రాతుడనే మృగముల వేటాడ భూము స్వేదమాయనే ఓ ఇంటి మృగముల వేటాడ మృగముల వేటాడ మృగముల వేటాడ మృగముల వేటాడ భూము స్వేదమాయనే ఓ ఇంటి భూము స్వేదమాయనే సంహారమున అంగారమును దాల్చి పాలనేత్రుడనైతేనే ఓ ఇంటి దుష్ట సంహారమున అంగారమును దాల్చి పాలనేత్రుడనైతేనే ఓ ఇంటి అంగారమును దాల్చి అంగారమును దాల్చి అంగారమును దాల్చి అంగారమును దాల్చి పాలనేత్రుడనైతేనే ఓ ఇంటి పాలనేత్రుడనైతేనే ప్రార్థన అంగీకరించినే గరళ కంఠుడనైతినే ఓ ఇంటి అమరుల ప్రార్థన అంగీకరించినే గరళ కంఠుడనైతినే ఓ ఇంటి అంగీకరించి నేనంగీకరించి అంగీకరించి నేనంగీకరించి గరళ కంఠుడనైతినే ఓ ఇంటి గరళ కంఠుడనైతినే. ఈ ప్రకారంబున పరమేశ్వరుడు పార్వతీదేవి మనంబు ఒప్పిన రీతి
పలు పలు విధంబులుగా బోధించి ఆమెకు తన అర్ధ శరీరంబుసగి అర్ధనారీశ్వరుడయ్యే. ఆ ప్రపంచ సృష్టి స్తవలాశ్చకాయే సమస్త సంహారక తాండవాయ జగజ్జననీయైశ్చ జగదేక పిత్రో నమో శివాయైశ్చ నమః శివాయ. నమో అర్ధనారీశ్వర, నమో అర్ధనారీశ్వర, నమో అర్ధనారీశ్వర.